బ్రేకింగ్ న్యూస్ బీజేపీ టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు గురించి ఆర్టీవీ ముందే చెప్పింది. ఆర్టీవీ ఏది చెప్పిందో అదే జరిగింది. 17 లోక్సభ 144 అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ సీట్లను కేటాయించారు. 2 లోక్సభ 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన బరిలో ఉంటుంది. ఈ విషయాన్ని ఆర్టీవీ ముందే చెప్పింది. అదే విషయాన్ని 3 పార్టీల ఉమ్మడి ప్రకటనలో చేశారు. ఇప్పుడు బీజేపీ పోటీ చేసే ఎంపీ సీట్లు ఏవి అనే వివరాలు కూడా మీకు అందించబోతున్నాం. ఆల్రెడీ బీజేపీ అగ్రనేతలు ఈ సమావేశాలకు తమకు ఎక్కడెక్కడ సీట్లు కావాలి అనే పూర్తి క్లారిటీతోనే వచ్చారు. ఎన్ని సీట్లు తీసుకోవాలి అన్న దానిపైన కాదు, ఎక్కడెక్కడ సీట్లు తీసుకోవాలి అనే విషయంపై ముందే పూర్తి క్లారిటీతోనే లిస్టు తయారు చేసుకుని మరి సమావేశానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ పోటీ చేసే ఎంపీ సీట్లు లోక్సభ స్థానాల వివరాలు కూడా మీకు అందించబోతున్నాం. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి ఈ 6 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. 6 స్థానాలను బీజేపీ అడుగుతోంది. ఇక జనసేన పోటీ చేసే లోక్సభ సీట్లు కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది, పోటీ చేస్తుంది. ఇక రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ దాదాపు ఖరారు అయిపోయింది. బీజేపీ 2వ విడత లిస్టులో ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. బీజేపీ అసెంబ్లీ సీట్లు మొత్తం బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. బీజేపీ అడుగుతున్న 10 అసెంబ్లీ స్థానాలు ఏంటి అనే వివరాలు కూడా మీకు అందించబోతున్నాం. జమ్మలమడుగు, బద్వేలు, ధర్మవరం, కైకలూరు, విశాఖ నార్త్, పాడేరు, పి గన్నవరం, తంబళ్లపల్లి, కదిరి, ప్రొద్దుటూరు ఈ స్థానాలను బీజేపీ అడుగుతోంది. ఈ లిస్టుతోనే నిన్నటి సమావేశానికి వచ్చారు బీజేపీ అగ్రనేతలు, బీజేపీ నేతలు. సో బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు కలిసి కూర్చొని సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు 8 గంటల పాటు చర్చించారు. టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు ప్రకటనను అనౌన్స్ చేయడానికి ముందే వారు ఎన్ని సీట్లను ఏ విధంగా పంచుకోబోతున్నారనే వివరాలను ఆర్టీవీ ముందుగానే వెల్లడించింది. 17 లోక్సభ 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీ 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన 1 లోక్సభ స్థానాన్ని తగ్గించుకుంటుంది అని ఆర్టీవీ ముందే చెప్పింది. అదే జరిగింది. ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ విషయాల్లో కూడా జనసేన 21 స్థానాలకు పోటీ చేయబోతోంది. ముందుగా 24 స్థానాలను ప్రకటించారు. జనసేన ఇక్కడ కూడా 3 అసెంబ్లీ స్థానాలను బరిలో త్యాగం చేసింది. 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాలను జనసేన త్యాగం చేసే అవకాశం ఉంది అని ముందే చెప్పాము. 3 అసెంబ్లీ స్థానాలను జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తానికి సీట్ల సర్దుబాటుపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఆర్టీవీ ఏదైతే చెప్పిందో సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండబోతుందని అదే జరిగింది. అలాగే మనం లిస్టు రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి రామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంది. అభ్యర్థులతో కూడిన లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సీట్ల సర్దుబాటు గురించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి చర్చ జరుగుతుంది? నిన్న 8:30 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేయాలని దానిపైన స్పష్టత ఇస్తూ ఒక లెటర్ కూడా నిన్న ప్రెస్ నోట్ కూడా చంద్రబాబు నాయుడే రిలీజ్ చేశారు, ట్విట్టర్లో కూడా పెట్టారు. నిన్న దాదాపు 8:30 గంటల పాటు బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, జాతీయ ఉపాధ్యక్షుడు ఉపేంద్ర పాండా వీళ్ళంతా కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వీళ్ళంతా 8:30 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి సీట్ల సర్దుబాటు పైన ఒక స్పష్టత తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఆయా పార్టీలు, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ 94 స్థానాలు ప్రకటించింది. మిగతా 50 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 లోక్సభ స్థానాలను ఆ పార్టీ విడిగా ప్రకటించబోతుంది. మరోవైపు జనసేన పార్టీ ఆల్రెడడి 6 స్థానాలని ప్రకటించింది. నిన్న కందులు దుర్గేష్ మొన్న గతంలో 5 స్థానాలు ప్రకటించింది. నిన్న కందులు దుర్గేష్ స్థానాన్ని కూడా ప్రకటించింది. కాబట్టి నిడదవోలు స్థానాన్ని 6 స్థానాలు ప్రకటిస్తే 21లో 6 స్థానాలు పోతే ఇంకా 15 స్థానాలు ఉంటాయి. కాబట్టి 15 స్థానాలను ఆ పార్టీ విడివిడిగానే ప్రకటిస్తారని కూడా స్పష్టత ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ వారి సీట్లను, జనసేన పార్టీ వారి సీట్లను, టీడీపీ మిగిలిన సీట్లను వారిగా ప్రకటించకపోతున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పాలి. పొత్తులో కుదుర్చుకోవడంతో పాటు అటు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలపైన ఒక స్పష్టత తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో మొన్నటి వరకు జరిగిన ప్రచారం కేవలం 6 పార్లమెంటు స్థానాల మీదే భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టి 6 పార్లమెంటు స్థానాలను తీసుకుందని ఒక చర్చ జరిగింది. కానీ నిన్న సమావేశంలో అసెంబ్లీ స్థానాల మీద కూడా చాలా స్పష్టంగా వాళ్ళు 10 స్థానాలు కావాల్సిందని పట్టుబట్టడంతో అటు జనసేన, అదేవిధంగా చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా కొంత మాట్లాడుకుని సీట్లు తగ్గించుకున్నారు. తెలుగుదేశం పార్టీ 1 స్థానాన్ని తగ్గించుకుంది. అదేవిధంగా జనసేన పార్టీ
24 స్థానాల నుంచి 21 స్థానం 3 స్థానాలు తగ్గించుకుంది. 4 స్థానాలని భారతీయ జనతా పార్టీకి కేటాయింది. ఈ నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ముఖ్యంగా అటు విజయనగరం నుంచి అనకాపల్లి ఈ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే కనుక విజయనగరం నుంచి కొత్త అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశం కనబడుతుంది. ఇక అరకుకు సంబంధించి చూస్తే కనుక కొత్తపల్లి గీత మాజీ ఎంపీ కేంద్ర సహాయ శాఖ మంత్రి పనిచేసి కొత్తపల్లి గీత అరకు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి నుంచి ఆల్రెడీ టీడీపీ హామీ ఇచ్చిన టీడీపీ అనౌన్స్ చేసిన స్థానాలను ఇప్పుడు బీజేపీ అడుగుతుంది. ఇక్కడ పి గన్నవరం కావచ్చు, లేదంటే విజయవాడ లోక్సభ స్థానం కావచ్చు. వీటి విషయంలో టీడీపీ ఆల్రెడీ అనౌన్స్ చేసే అభ్యర్థులు అక్కడ వర్క్ చేసుకుంటున్న కొన్ని స్థానాలు ఉన్నాయి. సో వీటి విషయంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ బీజేపీ కూడా పి గన్నవరం విషయంలో చాలా స్పష్టంగా మొదటి లిస్టులో ఆల్రెడీ పి గన్నవరంలో మహాసేన రాజేష్ని ప్రకటించారు. ఇప్పుడు జనసేన బీజేపీ ఆ సీట్ను కోరుతుంది కాబట్టి ఖచ్చితంగా త్యాగం చేయాల్సిందే. మహాసేన రాజేష్ ఆల్రెడీ తన మీద కొంత వ్యతిరేకత రావడంతో సోషల్ మీడియాలో ఆయన పోటీ చేయని తప్పుకుంటానని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో చెప్పినప్పటికీ ఇంకా దానిపైన చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ కోరుతుంది కాబట్టి వెనక్కి తీసుకునే అవకాశం కనబడుతుంది. గన్నవరం మహాసేన రాజేష్కి ఎన్నికల తర్వాత ఆల్టర్నేటివ్ ఏదైనా చూసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు నర్సాపురం దాదాపుగా రఘురామకృష్ణరాజే ఖరారైపోయింది. రాజమండ్రి గారి నర్సాపురం గారి ఖరారైపోయింది. ఇంకా కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కొంత ఇబ్బందికర నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో రాయలసీమ సంబంధం చూస్తే కనుక ఉమ్మడి కడప జిల్లాలో ప్రొద్దుటూరు కానీ జమ్మలమడుగు కానీ బద్వేలు కానీ ఇక్కడ ఆల్రెడీ సీట్లు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. జమ్మలమడుగు వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అక్కడ వేరే ఇన్ఛార్జ్ పనిచేసుకున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు సీటు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం ద్వారా కొంత అక్కడ టీడీపీకి సంబంధించిన క్యాడర్ కానీ లేకపోతే ఆదినారాయణ రెడ్డికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సిన అవసరం. రెండోది ప్రొద్దుటూరు సంబంధించిన ప్రొద్దుటూరు ఆల్రెడీ టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రొద్దుటూరు స్థానాన్ని బీజేపీకి ఇస్తే కనుక అక్కడ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో చూడాలి. రెండోది ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కదిరి స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఆ స్థానంలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ కందికుంట వెంకటప్రసాద్ ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. చాలామంది వేరే వైసీపీ నుంచి చేరికలు కూడా చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కందికుంట వెంకటప్రసాద్ని ఏ విధంగా చంద్రబాబు బుజ్జగిస్తారో చూడాల్సిన అవసరం. ఇంకా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం సీటు కూడా దాదాపుగా బీజేపీకి ఖరారు అవుతుంది. అక్కడ వరదాపురం సూరి ఆల్రెడీ బీజేపీలో టీడీపీ నుంచి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే గెలుచున్న ఆయన తర్వాత బీజేపీలోకి వెళ్ళారు 2019 తర్వాత. ఇప్పుడు ఆయనకి దాదాపుగా సీటు ఖరారైంది. ధర్మవరంలో పెద్ద ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఇక మిగతా తంబాలపల్లి ఉమ్మడి చిత్తూరుపల్లి తంబాలపల్లి కానీ లేకపోతే బద్వేలకు సంబంధించి కానీ కొంత తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అక్కడ నేతలు ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకులూరు సంబంధించి అది కామినేని శ్రీనివాస్ సీట్ అనేది ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అక్కడ టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేడు కాబట్టి కైకులూరులో పెద్ద ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఒక 6 నుంచి 5 స్థానాల్లో కొంత తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మేనేజ్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిని ఏ విధంగా బుజ్జగిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ బీజేపీ అభ్యర్థికి ఇస్తే ఈ 10 స్థానాల్లో ఒక 5 నుంచి 6 స్థానాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి చంద్రబాబు వాళ్ళని పిలిపించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇక ఎంపీ స్థానాలు ఒకసారి మనం చూస్తే కనుక పురంధేశ్వరి దాదాపుగా ఖరారు, అదేవిధంగా కొత్తపల్లి గీత ఖరారు, అదేవిధంగా అనకాపల్లి నుంచి మనకంతున్న సమాచారం ప్రకారం సీఎం రమేష్ కడప జిల్లా సంబంధించినటువంటి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బరిలో ఉంటారని తెలుస్తుంది. ఇక వీటితో పాటు నర్సాపురం ఇంతకుముందు చెప్పినట్టే త్రిబుల్ పోటీ చేసే అవకాశం కనబడుతుంది. తిరుపతి నుంచి ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అది అక్కడ ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కనబడుతుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జీవీఎల్ నరసింహరావు రేసులో ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా రేసులో ఉన్నారు. వాళ్ళు కూడా ఎంపీ సీటు ఆశిస్తున్న నేపథ్యం వాళ్ళని ఎక్కడ అడ్జస్ట్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే సీట్ల పంపిణీ పూర్తయింది, సీట్ల సర్దుబాటు పూర్తయింది కాబట్టి ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం మీద 3 పార్టీలు కొంత కసరత్తు చేస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయా పార్టీలు అభ్యర్థులు ప్రకటించుకుంటాయి కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ వాళ్ళ అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, బీజేపీ టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఒప్పందం కుదిరింది, పొత్తు కుదిరింది. 17 లోక్సభ 144 అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. ఇక జనసేన 2 లోక్సభ 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన బరిలో ఉంటుంది. బీజేపీ పోటీ చేసే ఎంపీ సీట్లు, బీజేపీ ఎక్కడెక్కడ తమకు సీట్లు కావాలి, ఎన్ని సీట్లు కావాలనే విషయంపైనే కాదు ఎక్కడెక్కడ సీట్లు కావాలనే విషయంపై కూడా పూర్తి క్లారిటీతో లిస్టుతోనే వచ్చినట్టుగా తెలుస్తోంది. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి ఈ లోక్సభ స్థానాలను బీజేపీ అడుగుతోంది. ఇక జనసేన పోటీ చేసే ఎంపీ సీట్లు కాకినాడ, మచిలీపట్నం, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ దాదాపు ఖరారు అయిపోయింది. ఇక బీజేపీ 2వ విడత లిస్టులో ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. బీజేపీ అడుగుతున్న
పోటీ చేయాలి అని అనుకుంటున్న అసెంబ్లీ స్థానాలు ఇవి. ధర్మవరం, జంబలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ నార్త్, పాడేరు, పి గన్నవరం, తంబళ్లపల్లి, కదిరి, ప్రొద్దుటూరు ఈ స్థానాలను అడుగుతోంది. ఒకవేళ 3 అసెంబ్లీ స్థానాలలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి, గుంటూరు పశ్చిమ, తాడేపల్లిగూడెం వంటి సీట్లు బీజేపీ అడిగే అవకాశం కూడా కనిపిస్తోంది.